మొత్తం బొక్క పడేయాలి మంది. లేరు కూడా వచ్చేసింది, మొత్తం తూట్లు కింద అయిపోయింది. ఎర అయితే కంప్లీట్ అయిందండి. 2 రోజులు, నిన్న పొద్దున్న నుంచి ఈ రోజు నైట్ వరకు 100, 500 ఇవన్నీ కలిపితే మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. బాబాయ్ ఎండ మొత్తం స్ట్రాజెస్ లాగేసింది, జగ్గలో ఎనర్జీ మొత్తం వెళ్ళాలి. టార్గెట్ 180 కిలోమీటర్లు. అక్కడ హ్యాచరీ దగ్గరికి ఇంచుమించు 10 కిలోమీటర్ల అటు ఇట్లో 180 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. కరెక్ట్ ఎండ టైంలో వెళ్తున్నాం. బండి ఏమో బర్ర అని సౌండ్ వస్తుంది, వీటి ఎక్కిపోయి గమ్మున కదలదు. అదే కూలింగ్ మీద అయితే తెగ పరిగెడేద్ది. ఏదైనా తప్పదు కదా ఇంకా. సరే మరి చూస్తూ ఉండండి, ఇలాగ నేను వెళ్తూ ఉంటాను. మరి చల్లగా ఉంటుంది అనుకోండి. జో దీంట్లో వేస్తావు బాబు నువ్వు. మనం అయితే ఇప్పుడు రావులపల్లి నుంచి యానవెల్లి రోడ్లో అయితే ఉన్నాం. రావులపల్లి నుంచి యానం అయితే 50 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డీజిల్ అయినా కొట్టించుకొని ఇటు నుంచి అలా వెళ్ళిపోదాం. మనం వెళ్ళి 50 కిలోమీటర్లు కూడా మొత్తం అంతా ఈ గోదావరి గొట్టు పక్క నుంచి వెళ్తాం. మొత్తం ఎండ మామూలుగా లేదు, వేడిగాలు వచ్చేస్తుంది. కరెక్ట్గా మధ్యాహ్నం బయలుదేరిన వాళ్ళని. ఈ లంక మీద మొత్తం అన్నీ కూడా కూరగాయలే ఉన్నాయండి. మరి దొండకాయలు కానీ అలాగా వేరు వేరే కూరగాయలు, ఆకుకూరలు అలాంటివే వేసారు మొత్తం అంతా కూడా. ఏం గుడి అండి ఇది? చాలా పెద్ద గుడి కట్టారు. అయ్యప్ప స్వామి ఉన్నది. కనిపిస్తుంది కదండి ఇది. ఇదైతే నరసాపురం నుంచి కోటిపల్లికి రైల్వే బ్రిడ్జ్ కోసం అయితే మొత్తం 3 చోట్ల అయితే వంతెనలు వేసారు. ఇంకా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. కాకపోతే ఈ ప్లానింగ్ వేయడం ఇవన్నీ చెప్పలేను ముందు. అసలు ఇల్లు ఇంకా ఇలా తోటలోంచి గోదావరిలోంచి ప్లానింగ్ వేసిన వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. వెల్కమ్ టు యానం. మొత్తం ఇంక ఇవన్నీ టూరిజమే అనుకోండి. వారాల షెడ్లు ఉన్నాయి కదా. అవతల సైడ్ బాగుంటుంది అంటే మెయిన్ అదే కదండి. మరి మనం అయితే ఇప్పుడు యానం బార్డర్ దగ్గరికి అయితే వస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ముందు ఏమైనా పట్టుకొచ్చినా కానీ అలాంటివి అయితే ఇక్కడ చెక్ చేస్తారు. ఇది అయితే ఎలక్షన్కి సంబంధించింది. అది ఇంకో ఎదరేమో ముందు చెక్ చేసేది. ఇంకా యానం అసలైన ఊరు వచ్చేసి ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంక ఇది ఇక్కడ నుంచి బార్డర్. ఇంకా ఇప్పుడు అయితే మనం ప్రస్తుతం ఇంకా యానంలో అయితే ఉన్నాం. పంపింగ్ అంటే ఎంత మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా యానం. ఇది ఎక్సైజ్ చెక్ పోస్ట్. అదే ముందుది. అవతలదేమో ఎలక్షన్ అనుకుంటా, ఈ అవతలదేమో ముందుది. ఇక్కడ నుంచి డబల్ లైన్ అయిపోయింది. మనం యానం అయితే వచ్చాం. ఇంకెక్కడ డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ అయితే ఇంచుమించు ఒక 60 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ ట్యాంక్ చేపించుకొని వెళ్ళిపోతాం. ఇక్కడికి మనకు 14 రూపాయలు అయితే తేడా అవుతుంది. ఇంచుమించు ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపించుకున్నామంటే మనకి రేపు కిరాయి కూడా వర్కౌట్ అయిపోద్ది. చూడండి మొత్తం ఇంకా అన్ని వైన్ షాప్లే ఇంకా కలకల్లాడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం స్లో ఉంది, కానీ సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మొత్తం మన బండిలో డీజిల్ అయితే అయిపోయింది. యానం బొంకులో ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ఇప్పుడు తాగుదాం తాగి ఊగుదాం అంటుంది మన బండి. ఇంక ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయిపోయి మొత్తం ఏ బండి వచ్చినా కానీ ఇంక ఇక్కడ ఫుల్ ట్యాంక్లో అన్నీ కూడా. మంది అయితే ఇంకా 3వ నెంబరు. ఒకటి అంటే ఫుల్ ట్యాంక్ అయింది, మళ్ళీ 2వది ఫుల్ ట్యాంక్, తర్వాత మంది. లారీలు లైన్లో వచ్చేస్తున్నాయి. ఇంకా కొద్దిగా ఎదరికెళ్ళిందండి. ఇవన్నీ ఎలా తెస్తారు? ఆటో మీద వేసుకొచ్చేద్దా పొద్దున్న?
ఏజ్ ఎంత? సంవత్సరాలు. నీకు ఎన్ని సంవత్సరాలు అంటున్నాను? 65. నీ వయసుకు వచ్చేదా మేము పని చేస్తామంటావా? మన వయసు ఇప్పుడు కాకినాడలో అయితే ఉన్నాం. ఇంటి నుంచి ఇక్కడ నుంచి ఒక 25-30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చూడండి ఓట్లు ఇప్పుడు అంతా మరి సెలవు అనుకుంటా. ఇప్పుడు నుంచి మరి 2 నెలల్లో ఎప్పుడో లీవ్ అని ఉంటుంది కదా, ఇదే టైమో మరి లేదా ఏంటో. ఎప్పుడు చూసినా ఉంటాయి బోట్లు ఇక్కడ. మరి రిపేరింగ్కి వచ్చినాయి ఏంటో మనకైతే మరి క్లారిటీ తెలీదు. కొంచెం కాకినాడ వాస్తవ్యులు ఎవరన్నా మరి వీడియో చూస్తే కొంచెం ఎందుకుంటాయి చెప్పండి అలాగా. లేకపోతే ఇదేంటి స్టాండ్ టైపా లేకపోతే ఏంటి? వేడి మట్టుకు మామూలుగా ఉండలేదు అసలు. టైం 4 అయింది, ఇంకా ఎలా లేదని 1 గంట పడుతుంది మనం వెళ్ళడానికి అయితే. స్ట్రైట్ ఇంకా మొత్తం అన్ని పడవలు ఇవన్నీ లీవ్లో ఉన్నాయేమో ఇప్పుడు. ఈ రోడ్లోకి అయితే ఫస్ట్ టైం రావడం ఇటు సైడ్. ఎప్పుడు అటు నుంచి వెళ్తాం, వేరే రోడ్డు ఉంటుంది అటు నుంచి వెళ్తాం. ఇన్ని పడవలు అప్పు మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. రోడ్డు అయితే చెత్త కింద ఉండండి బాబు. అసలు ఎందుకు వచ్చాము ఇలా అనిపించి ఇలా ఉంది రోడ్డు అయితే. మరి కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే ఉంటుందంట. లోకల్లో అయితే అడిగితే చెప్పారు. ఏదో ఫారిన్లా ఉంది షెడ్లు. ఇంత రోడ్డు ఉన్నా కానీ ఇక అవతల రోడ్డు సరిపోతలేదు ఏంట్రా బాబు. అయిపోతున్నావా? ఇదంతా పోర్టేనే. It's your story. It's not mine. You used to be a city girl where no one cared about you. Now you in the country, everybody's scared about you. How you turn celebrity overnight. చూడండి ఏదో ఒకటి వేసుకుందాం ఇప్పుడు. లింగి ఒకటి వేసుకున్నారు మీరు. లింగి ఒకటి వేసుకున్నారు మీరు. బతికిలేకపోతే రేపు పొద్దునకి వెళ్తాం మేము. బతిగా ఉంటే నువ్వు ఇప్పుడు అట్టుకొచ్చావు పీతలు కాళ్ళు చూసుకొని అన్ని పీతలు ఇప్పుడు అట్టుకొచ్చేలా నీకు ఇవన్నీ ఇరగొట్టేసి ఉన్నాయి కదా కాళ్ళు. ఆగవనే ఎందుక ఏమన్నా వెళ్ళిపోయి పొలం అయితే పర్లేదన్న. కాకపోతే రేపు పొద్దునకి వెళ్ళేటప్పటికి ఇబ్బంది కదా, టేస్ట్ ఉండదు. ఇచ్చుకోవాలని ఉంది. రేపు పొద్దున్నే వెళ్తాం మేము. ఉంటాయంటవా? అమ్మి వాళ్ళు ఇంకా అలాగే చెప్తారు ఉంటాయని. కాలర్ కూడా వేసారు ఆల్రెడీ. అట్లీ ఎందుకు పిక్కలు అక్కడే ఉంచండి, జీడి పిక్కలు అక్కడే ఉంచండి, కాయలదండి. పిక్కలు అలా చెట్టు కింద కట్టరాయండి. అట్లా మంచి ఫ్రెండ్ అయిపోయారు మొత్తానికి మనకి. పిక్కలు అలా చెట్టు కింద కట్టరాయండి, బాల్ కింద ఉంటారు లేదు. దిస్ ఈజ్ జీడికాయ, జీడి మామిడికాయ. జీడికాయ తిన్నా ఉంటుంది, దాని 4 పప్పు పోద్ది మొత్తం. ఇక్కడ ఆల్రెడీ ఎవరో కోసేసి ఇక్కడ పడతాం కదా. యాచరీ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మా తెచ్చిన వాటర్ ఉంటుంది కదా, వాటర్లో ఈ పిల్ల అయితే వేసి ఇప్పుడు నుంచి మళ్ళీ టెస్టింగ్ అయితే పెడతాం. ఒక 2 గంటలు 3 గంటలు చెక్ చేసి బాగానే ఉందో లేదో చూసి దాన్ని బట్టి సీడ్ అయితే ఓకే చెప్తారు. ఆ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సెలినిటీ టెస్టింగ్ మెషిన్. అది దాంట్లో వాటర్ వేసి పైకి అలా చూసేటప్పటికి పాయింట్ల కింద చూపెడుతుంది. ఎన్ని పాయింట్లు అని మనం లెక్క పెట్టుకోవాలి. అది ఓకే, దానికి దీనికి కుండీకి మనం తెచ్చిన సెలినిటీకి మ్యాచ్ అయిందంటే కనుక పిల్ల అయితే దీంట్లో వేస్తారు. దానికి యాచరీ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే డ్రైవర్లు కానీ ఎవరైనా సరే ఒకలాగా ట్రీట్ చేస్తారు. మనకి ఏసీ రూమ్లు ఇచ్చేసి నీట్గా పడుకోమంటారు. మనం ప్యాకింగ్ అయితే ఇంచుమించు 12ంటికి స్టార్ట్ చేయమన్నాం. అంటే ప్యాకింగ్ అయ్యేటప్పటికి 1 గంట అవుతుంది. ఇలాగా ఏసీ రూమ్ ఒకటి ఇచ్చారు, ఏసీ ఆన్ చేసుకుని పడుకోవడమే దాంట్లోకి వెళ్ళిపోయి. మళ్ళీ రేపు కూడా కెరే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇంకా అలా కానేద్దాం. మరి 12ంటి వరకు ఇంకా పడకేసుకొని మధ్యలో భోజనం కూడా చేయాలండి, అవి మర్చిపోయాను. ఇప్పుడు మొత్తం అన్ని లెక్కలు చెప్తాను. ప్రస్తుతం పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు మనకి ఎంత వచ్చినాయి, ఎంత మిగిలినాయి, ప్లస్లో ఉన్నామో మైనస్లో ఉన్నామో అంతా కూడా ఇప్పుడు చెప్తాను. మనం పొద్దున్న స్టార్ట్ అయినప్పుడు అయితే మన దగ్గర అయితే 3000 అయితే ఉన్నాయి. నెక్స్ట్ తడబెల్లిగూడెం కిరాయికి వెళ్ళాం కదా, కిరాయి అయితే వచ్చింది 1700. అది అంటే ఎంత అయింది, 4700 అయింది.
4700. నెక్స్ట్ మళ్ళీ ఈ కిరాయి తుని స్టార్ట్ అయినప్పుడు మధ్యలో టోల్ గేట్ అయితే తగిలింది. ఆ టోల్ గేట్ వచ్చేసి 120 రూపాయలు. అంటే 4700 మైనస్ 120 4580. 4580 మళ్ళీ యానంలో 2600 డీజిల్ కొట్టించాం. అంటే మామూలుగా అయితే 3000 అయిపోతున్నాం, యానం కాబట్టి 2600 అయింది. అంటే కొంచెం రేట్ తక్కువ కదా, 83 రూపాయలు. అంటే ఎంత తేడా, అక్కడికి మనకి 14 రూపాయలు తేడా ఉంటుంది ఇంచుమించు. సో 2600 అయితే కొట్టించాం. దాంట్లోంచి తీసేస్తే 4580 నుంచి 2600 తీస్తే 1980. పైన ఇంకా 180 భోజనాలకి అట్లకి ఇట్లకి దారులు తాగినట్లకి తీసిన 1800. ఈ రోజుకైతే 1800 నిల్వలో ఉంది ప్రస్తుతానికి. నిల్వ అంటే నీ లాభం అని కాదండి, నేను తెచ్చిన 3000 అన్ని పోను, ఇంకా 1800 ఉన్నాయి. అంటే 1200 లాస్ లా ఉంది. ఈ కిరాయి వెళ్ళి వచ్చేటప్పటికి మనకి ఇంకా కొంచెం కనబడతాయి, ఈ అమౌంట్ అవి వస్తాయి కాబట్టి. మొత్తానికి టైం అయితే 12 అయింది. ఇప్పుడు ఇప్పుడు దా పడుకున్నాం, ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి లేసాం. బండి ఎట్టాలి ఇప్పుడు. మొత్తం అద్దం మొత్తం మసక కింద అయిపోయింది. ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారు 1 గంటకి. కరెంటు బిల్ కూడా తక్కువ వస్తుంది వీళ్ళకెళ్ళి. మరి గవర్నమెంట్తో ప్రైవేట్తో ఇంకంటే ఇంకా ప్రతి ప్లేస్ కూడా కనబడడానికి CCTVలు అవి ఉంటాయి కదా. అంత ముందు వచ్చినప్పుడు అయితే మొత్తం రోడ్డు అంతా చెత్త కింద ఉండేది. ఏంటి ONGCదా సంథింగ్. ట్యాబ్లెట్లకి అంతలా ఉంటుందా. మనం అయితే ఇప్పుడు కత్తిపూడి దగ్గరలో అయితే ఉన్నాం. గేట్ వేసారు. ఇవి లోడ్ అయితే ఇదిగోండి. గట్టిగా అయితే మనకు 10:30 వస్తుందా మీ లోడ్ అయితే. ఆల్రెడీ మనకి ప్యాకింగ్ కూడా కొంచెం లేట్ అయింది, 2:15 అయిపోతుంది. ఇప్పుడు గుమ్మనే వెళ్తే మళ్ళీ పొద్దున్న 6 బండి ఎట్టాలి కాబట్టి కొట్టుకుంటే వెళ్తున్నాం. మన బండి అయితే ఆల్రెడీ ఇప్పుడు అనుకున్న దానికన్నా 1 గంట లేట్గా నడుతుంది. పొద్దున్న 6 చేసుకోవాలంటే టప్ కొట్టుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు అవుతున్నాం, గేట్ తీయాలి, వెళ్ళాలి. హలో కొనెత్తి వాడు. ఇప్పుడైతే జగ్గంపేట అయితే వచ్చాము. ఇంకెక్కడ ఆకుండా ఫటాఫట అయితే వెళ్తున్నాం. మళ్ళీ పొద్దున్న కిరాయికి లేట్ అయిపోతుందని చెప్పి ఆల్రెడీ మనం గంట లేట్గానే వెళ్తున్నాం. కాకపోతే మనం ఇప్పుడు స్పీడ్కి వెళ్ళామంటే అది అయితే కవర్ చేసుకుంటాం కదా. లారీలు పక్క ఆపేసి పడుకున్నారు. ఇంకా పేర్లేదు, ఇక మొత్తం పరుగుడు వచ్చేసింది. ఎయిర్ వచ్చేసి కొత్త టైర్ ఇది. మొత్తం డీజిల్ ట్యాంక్ని కొట్టేసింది. ఇదిగో మూత ఎక్కడ అడిపోయి ఉండదు. తెస్తాను ఉన్నాను. మన బండి టైర్ పైరు లేర్ అయితే ఊడొచ్చేసింది. డీజిల్ ట్యాంక్ మూతను కొట్టేసింది. అమ్మ ఇప్పుడు ఇది ఎక్కడ పడ్డదు. పేడట్టు అయితే ఇక్కడ ఉంది. బా మూత ఇది ఎక్కడ అడ్డదే. పేడట్ట మొత్తం ముక్కలు అయిపోయినాయి. వరసోడు నేల ఊడొచ్చేసింది. కనిపిస్తుందా బండి లేరు. టైం ఎంత 3 అవుతుంది. మళ్ళీ లేట్ అని ఊడిపోయింది మొత్తం. తూట్లు అయిపోయింది మూత. ఇది దొరికింది పైది పట్టదు ఇది. డీజిల్ ట్యాంక్ సరి చేయించుకోవాలి, పేడ అట్లా వేయించుకోవాలి.
మొత్తం బొక్క పడేయాలి లేరు కూడా వచ్చేసింది మొత్తం తూతులు కింద అయిపోయింది. ట్రైన్ మొత్తం వేస్ట్ మొత్తం టైర్ ఆన వల్ల ఉన్నాయా వంతుల మీద అటు ఇటు కూడా చూపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఈ టైర్ మళ్ళీ ఇంకో జత టైర్ కొని టైర్ అయితే వేయాలి. ఎలా ఉంటుంది చెప్పాల ఏ టైంకి ఏం జరుగుతుంది తెలీదు. టైం బాగుంది అటు ఇటు ఏం రాలేదు కానీ అంటే ఏముంది ఏమైందో ఇవన్నీ వెనకాల ఏదో వచ్చింది ఎక్కేసి ఉంటుంది మొత్తం. మొత్తానికి బండి టైర్ అయితే మార్చుకున్నావా. ఇప్పుడు వెళ్ళాలి కట్టేసుకుని డీజిల్ ట్యాంక్ మొత్తం మూత ఊడిపోయింది కదా, దాంట్లో డస్ట్ ఏం వెళ్ళకుండా అయితే ఇప్పుడు దాంట్లో కవర్ అయితే కట్టేసుకున్నాం. ఇంకొంచెం 50 కిలోమీటర్లు అయితే ఉంది. టోటల్ ట్రిప్ వచ్చేసి సింగిల్ అయితే 160 కిలోమీటర్లు వచ్చింది. 160 కిలోమీటర్లో 150 కిలోమీటర్ల వరకు చాలా సాఫీగా వచ్చేసాం. కాకపోతే ఇంక చూడండి మిగతా 30 కిలోమీటర్లకు వచ్చేటప్పటికి రోడ్లు ఎలా ఉన్నాయో. ఎలాంటి రోడ్లలోకి వెళ్ళేటప్పటికి ఏంటంటే టైర్లు సగం సగం తిరిగేటప్పటికి అలా పగిలిపోయి మొత్తం బండి డ్యామేజ్ అయిపోయి చేతి పెట్టుబడులు ఎత్తుకుపోతున్నాయి. అలాంటప్పుడు ఇంకేం మిగులుతుందని మనకి. మొత్తం చెరువు దగ్గరికి అయితే వస్తాం. ఇంక ఇప్పుడు ఇది దింపేసుకొని టక్ టక్ మని వెళ్ళాలి. ఆల్రెడీ ఫోన్ స్టార్ట్ చేశారు. బాబు వ్యాన్ ఎట్టమ్మా జనాలు వచ్చేసారు రెడీగా ఉన్నారని చెప్పేసి. మనం నెక్స్ట్ వెళ్ళే కెర అయితే జనం కెర అయ్యి అది మళ్ళీ ధర్మవరం అయితే వెళ్ళాలి. జనంతో ఏంటంటే కొంచెం వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని ఒక్కొక్కసారి తీయట్లేదు. కాలగొట్లు ఇలాంటి వాటి దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కింద తగిలేస్తా ఉంటుంది. మనకి ఇంకా దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే రేడియేటర్ కొద్దిగా పైకి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. అదే పాత బండి అయితే కింద ఉండేది డైరెక్ట్గా రేడియేటర్ తగిలేసేది ఏ గోంట్లు వచ్చినా కానీ. సో దారి ఎంత దారుణంగా ఉందో. మొత్తం ఇంచుమించు ఎక్కడి నుంచో బిల్డింగ్ కనబడుతుంది కదా షెడ్, అక్కడ నుంచి రివర్స్ వేసుకొచ్చింది బండి. ఎందుకంటే ఇక్కడ ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెని ఒకే యాంగిల్లో అయితేనే కట్ అవుతుంది. చూపెడతాను కరెక్ట్గా వంతెన మీద ఉంది బండి. కనిపిస్తుంది కదా ఈ వంతెన అయితే ఈ డైరెక్షన్లో తప్ప మళ్ళీ రివర్స్ కటింగ్ అయితే అవ్వదు. ఇక ప్లేస్ అంతా లేదు. ఈ మూల నడిపింది ఇంకో టైరు. ఇప్పుడు మనకి సినిమా చీకటి పడిపోయి ఆల్రెడీ ఇక అన్న టైం అయిపోయింది. ఫోన్లు చేస్తున్నారు అప్పుడే, బాబు మేము రెడీగా ఉన్నాం రావాలి బాబు అని. మన దాంట్లో ఇంకా ఒక 18 ట్రబుల్ అయితే ఉన్నాయి. 18 ట్రబుల్ దింపేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం స్నానం చేయడం, మొహం కడగడం, టిఫిన్ చేయడం ఇవన్నీ చెయ్యాలి. మరి అప్పుడు వెళ్ళాలి. గంట అలా దెబ్బింది. అసలే గంట లేట్ అయిందంటే దారిలో టైర్ బరస్ట్ అయిపోయింది. అదొకటి ఒక పావు గంట మార్చేసాలండి టైరు. ఇప్పుడు టైరు మళ్ళీ తీసుకోవాలి. రెడీగా ఉన్నారు ఇక్కడ యాక్టర్లు అయితేనే ఫటాఫట్ దింపించేసుకోవాలి. మరి మొత్తానికి మనకి రెండో చోట కూడా అన్లోడ్ అయిపోయింది. వెళ్ళాలి ఫటాఫట్. 6:20 వీళ్ళు ఫాస్ట్గా దింపేసుకున్నారు. ఫస్ట్ డే లేట్ అయింది ఏంటంటే కొంచెం దూరం మొత్తం అలానే. ఇప్పుడు వెళ్ళి ఈ ట్రబుల్ దించాలి ముందు. మళ్ళీ ట్రబుల్ దించి వాళ్ళకి లెక్క చెప్పేసి అప్పుడు మళ్ళీ రావాలి. ఇట్స్ ఎ బిగ్ డీల్. ఇలాగే ఉంటుంది. మరి ఏంటంటే ఒక్క కిరాయి లేట్ అయిందంటే అలా లేట్ అలా తింటా ఉంటుంది. ఇంకా మనం గట్టిగా మాట్లాడలేము. నువ్వు లేట్గా వచ్చినప్పుడు అయినా మేము మాట్లాడేది అంటారు వాళ్ళు. ఇంకా అలాంటప్పుడు కొంచెం ఇది కింద ఉంటుంది. సరే అండి మరి అది వాళ్ళకి బండి ఎట్టిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇలాగే వెళ్దాం దింపేద్దాం. మొత్తానికి అయితే వాళ్ళని దింపేసాం. మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ కిరాయి కూడాను. ఈ కిరాయికి అయితే 2 బళ్ళు వెళ్తున్నాయి. మొత్తం 2 బళ్ళు కూడా జనమే 20 దగ్గరికి తీసుకుని వెళ్తాం మేమైతే. ఇప్పుడు వీడియో తీయడానికి ఎక్కడ కుదరట్లేదు అంతగా. ఏంటంటే ఫాస్ట్గా తీసుకెళ్ళాలి. అదొకటి ఎండ రేజ్ అయ్యేలాగా కొంచెం ప్లేస్కి అయితే వెళ్ళిపోతే గొడవ ఉండదు కదా అని చెప్పేసి
ఇంకో రీజన్ ఏంటంటే మనం జనం కిరాయి వెళ్తున్నాం. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని తోలాలి కదా. మనం ఇలా వీడియోలు తీసుకుంటే తోలేమనుకో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అదొక రీజన్ వల్ల తీయలేదు. కనిపిస్తుంది కదండి, ఇదే మన టైర్ అయితే ఊడిపోయింది రాత్రి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ చివరి వరకు వెళ్ళి లైన్ పక్కకు పెట్టుకుని అక్కడైతే టైర్ మార్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ రిస్క్ కదా, నైట్ టైం ఎవరైనా వచ్చారనుకో మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది అయితే పడ్డా రాత్రి. ఆ టైర్ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే డీజిల్ పైపులు బెండ్ అయిపోయినాయి, ప్యాడట్లు ఇరిగిపోయినాయి. మొత్తం అన్ని కూడా ఇప్పుడు సరి చేసుకొని మళ్ళీ డీజిల్ కొట్టించుకోవాల్సి వచ్చింది. ఇంకా కూడా కొంచెం బెండ్ అయితే ఉంది, అది మొత్తం పైపులు అవి కూడా తీసి చేయించుకోవాలి. ఇప్పుడు దానికి ఎంత అంటాడో, మళ్ళీ ప్యాడట్లు అవి వేయించుకోకపోతే వర్షాకాలం వచ్చేటప్పుడు మొత్తం బండి మీద కొడితే బండి కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ తుప్పట్టేసి. మొత్తానికి మనకి కిరాయి అయితే కంప్లీట్ అయిందండి. 2 రోజులు, నిన్న పొద్దున్న నుంచి ఈ రోజు నైట్ వరకు ఇంకా ఆఫ్టింగ్ లేకుండా తిరగడమే. ఇంకా అలా చూస్తూ ఉన్నారు కదంటే ఈ రోజు ట్రిప్ అయితే మొత్తం ఫుల్గా అయితే తీయలేదు. నేను తీయడానికి కూడా కుదరలేదు, జన ట్రిప్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అంతే ఫోన్ పెట్టుకొని అయితే వీడియో తీయడానికి అయితే కుదరదు కదా, జనంతో రిస్క్ ఎందుకని చెప్పేసి అయితే తీయలేదు. మొత్తం 10, 20, 50, 100, 500 ఇవన్నీ కలిపితే మనకైతే 9,000 వచ్చినాయి. 9,000 వస్తే దీంట్లో 3,000 తీసేయాలి. నిన్న మనం పట్టుకొచ్చేటప్పుడు తెచ్చాం కదా, 3,000 తీసేస్తే 6,000 ఉన్నాయి. 6,000 ప్లస్ 2,500 ఫోన్పేలోకి వచ్చినాయి. అంటే 8,500. 8,500లో నిన్న ఈరోజు కలిపి టోల్ గేట్లకి 800 అయింది. అంటే ఎంత మిగిలింది? 7,700. 7,700ను ఇంకా చిల్లర ఖర్చులు 200 అన్న అవుతాయి కదా. 7,500. 7,500లో మనకి మిగిలింది 7,500. దాంట్లో టైర్ పగిలిపోయింది 5,000 ఫసక్. 2,500 మిగిలింది. 2,500లో ఏం చేసామంటే ఈ కంగారు ట్రిప్లు అన్నీ లేట్ అవుతున్నాయని చెప్పేసి ఒక ఆపకొడ్డటి ఫైన్ పెట్టాం. అది పడదబ్బేలు, అది 300 బొక్క. అక్కడికి ఎంత అయింది? 2,500లో 300 చేస్తే 2,200. 2 రోజులు కష్టాజీతం అయితే 2,200 అయితే మిగిలింది. దీంట్లో టైర్ అవన్నీ తీగ తూట్లు కానీ పేలిపోయింది. ఇంకా నా అదృష్టం బాగుండి ఏమవలేదు. కానీ లేకపోతే కొద్దిలో అది ఫుల్గా పేలి ఉంటే కనుక హాఫ్ పేలి పైన రేడియేటర్ అది పైన లేరంగా పోయి మొత్తం డీజిల్ పైపు అవన్నీ కొట్టేసింది. మళ్ళీ ప్యాడట్లు అన్నీ కొట్టేసింది. అవన్నీ వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు అవి ఎంత అవుతుందో చూడాలి. ఎందుకని డీజిల్ ట్యాంక్ దగ్గర పైపు ఒకటి బెండ్ అయిపోయింది. మొత్తం అదంతా సరి చేయించుకొని మూత అయితే తీసుకోవాలి. మూత పగిలిపోయింది. ఇవన్నీ అయ్యేటప్పుడు నాకు ఇంచుమించు ఈ 2 రోజులకి మనకు ఒక 1,000 రూపాయలు మిగిలేలా ఉంది. ఈ ఖర్చులన్నీ పోను ఇంత తిప్పలు పడదే. అలా నిన్నంతా నిద్రలేదు, పొద్దున్నుంచి రెస్ట్ లేకుండా తిరిగితే 1,000 రూపాయలు. దాంట్లో నీరు అయిపోద్దాలంటే టైరు అయి పగలకుండా ఉంటే కొంచెం కనబడదు మనకైతే డబ్బులు. సర్లేని ఇంకా ఏదో ఒకటి అంతా మన మంచిగా అనుకోవాలి. వీడియో అయితే చివరి వరకు చూసారంటే మరి కొంచెం ఎంతో కొంత మీకు అయితే నచ్చి ఉంటుంది. కాబట్టి కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే కొంచెం లైక్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.